తిరుపతి శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోవుల మరణాల వ్యవహారం రచ్చరేపుతోంది. టీటీడీకి చెందిన ఎస్వీ గోశాలలో సుమారు 100 గోవులు మృతి చెందాయంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దీంతో గోవుల మరణాలపై తప్పుడు ప్రచారం ఖండించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు గోశాలకు రానున్నారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఎస్వీ గోశాలకు వెళ్లేందుకు సిద్ధమవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద నిర్బంధించారు. టీడీపీ ఎమ్మెల్యేల సందర్శన తర్వాత గోశాలకు వెళ్లాలని భూమనకు పోలీసులు సూచించారు. అయినప్పటికీ భూమన వెనక్కి తగ్గకుండా వెళ్లాలని మంకుపట్టుపట్టుగా పోలీసులు అడ్డుకోవడంతో హై టెన్షన్ నెలకొంది. కూడా అంగీకరించినట్లుగా తెలిసింది. వాళ్ళు వెళ్తూ ఉన్నారు, ఇప్పుడు గోశాలకు వెళ్తూ అని రాస్తూ ఉన్నారు. మేము దొల్లాడే కార్యక్రమాలు చేయలే, నిజాలు నిగ్గు తీసేదానికి రెడీ అవుతున్నాము. కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్గా రండి నేను నిరూపిస్తానండు. వాళ్ళు ఛాలెంజ్ ఇస్తే ఆయన చెప్పాడు దాన్ని నిరూపించేదానికి పోవాలంటే అక్కడ 1000 మంది 2000 మంది 10,000 మంది కూడా ఉన్నాయి. మేము మాట్లాడతాము. అట్లా నిజమైన సంస్కృతి వాళ్ళకి కానీ ఉంటే ఛాలెంజ్ చేసిన అతను అక్కడ పెట్టుకొని దీనిపైన సవాల్ చేసిన వాళ్ళిద్దరినే పెట్టుకొని మాట్లాడితే ప్రజలు కూడా సంతోషపడతారు. అనవసరంగా మేమెందుకంటే రోడ్ల పైన పెట్టి దొల్లాడతాము. ఆ విధంగా మాట్లాడే వాళ్ళు ఇంకా భగవంతుడితో శిక్షించాలి. అలాగే ఇవాళ ఎస్వీ గోశాలలో నెలకొన్నటువంటి వివాదం మీద తాము నిరూపించేందుకు వెళ్తున్నామని చెప్పేసి పేర్కొంటున్నారు. సార్, ఎస్వీ గోశాలలో వివాదం అంటే నిరూపించేందుకు సార్ వెళ్తున్నారు, పోలీసులు అడ్డుకుంటున్నారు, దీన్ని ఎలా భావించారు? సవాలు విసిరింది వాళ్ళు, దాన్ని స్వీకరించింది కరుణాకర్ రెడ్డి గారు. ఆయన సిద్ధంగా అక్కడికి వెళ్ళి నిజాలను నిరూపించడానికి పయనమైనారు. పోలీసు వాళ్ళని పెట్టి ఆపినారు. నిర్బంధించిన తర్వాత మేము నిరసన తెలియజేస్తే టీడీపీ అఫీషియల్ పోస్ట్ ఏమొచ్చిందరానంటే మేము డ్రామాలు ఆడుతున్నాం, రోడ్డు మీద దొర్లుతున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఏంది దొరలేది? ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, మీరు అనుమతించాల్సింది పోయి మమ్మల్ని ఆపినారు. ఇప్పుడు మేము లెక్క చేయడం లేదు దాన్ని. మేము ఖచ్చితంగా వెళ్తాము అక్కడికి, చేతనైతే అడ్డుకోమని చెప్పండి. ఇది ప్రధానంగా ఎస్వీ గోశాలలో నెలకొన్న వివాదాన్ని తాము నిరూపించేందుకు సిద్ధము, తాము వెళ్లేందుకు అనుమతించాలని చెప్పేసి తాము వెళ్లే క్రమంలోనే పోలీసులు సైతం అడ్డుకొని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వైసీపీ నాయకులందరూ పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూడవచ్చు, వైసీపీ ఎస్వీ పద్మావతిపురంలోని కరుణాకర్ రెడ్డి ఇంటి వద్దే పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. అయితే ఈ కరుణాకర్ రెడ్డిని అడ్డుకున్న క్రమంలోనే వైసీపీ నాయకులందరూ కూడా మద్దతు పలికి ఎస్వీ గోశాలకు టీడీపీ ఇచ్చినటువంటి సవాల్ను స్వీకరించేందుకు తాము సన్నద్ధంగా ఉన్నాము, ఆ సవాల్ను నిరూపించేందుకు మేము వెళుతుంటే ఇలా అడ్డుపాటు ఎంతవరకు సమంజసం, ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి వాటిని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. దీన్ని విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకుని తాము అన్ని విధాలా నిరూపిస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. రోజా, అలాగే నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి అందరూ కూడా ఇక్కడ 5 మందికి అనుమతిస్తే తాము నిరూపిస్తామని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఎస్వీ గోశాలకు అయితే బయలుదేరే క్రమంలో బయలుదేరారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.